మనం జనరల్‌గా ఒక్క రోజు లోపలే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్నీ చూస్తాం. కానీ ఓ ఊరిలో మాత్రం ఆ 4 వేళలు ఎప్పుడు చూడలేరు. ఎందుకంటే అక్కడ వెలుతురు ఒక్కరోజు కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇది కథ కాదు అండ్ అలాగే ఏ సినిమా స్టోరీ కూడా కాదు. మన భూమి మీదే ఉన్న అత్యంత విచిత్రమైన నిజం. ఇది అలాస్కాలో ఉన్న బారో అనే ఊరు. ఈ ఊరు భూమి మీద ఉత్తర ధ్రువానికి అత్యంత దగ్గరగా అయితే ఉంటుంది. ఇక్కడ చలిని తట్టుకోవడమే కాదు, చీకటిని ఎదుర్కోవడం కూడా ఒక జీవన శైలి. ప్రతి సంవత్సరం నవంబర్ 18న ఈ ఊర్లో చివరిసారిగా అయితే సూర్యుడు కనపడతాడు. ఆ తర్వాత దాదాపు 65 రోజులు అక్కడ పొద్దుపడదు. ఈ ఊర్లో 15 నిమిషాలు వెలుతురు ఉంటదని చెప్పేసి అనుకున్నాం కదా! అది కూడా సూర్యుడు మనకు రెగ్యులర్‌గా కనిపించేలా అయితే కనపడదు. ఆకాశం కాస్త బూడిద రంగు లైక్ మన వర్షాకాలంలో మబ్బు పట్టినట్టు ఎలా ఉంటదో అలానే ఉంటది. అది కూడా జస్ట్ 15 నిమిషాలు మాత్రమే. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది భూమి తిరుగుతున్న పద్ధతి వల్ల జరుగుతుంది. భూమి తన అక్షంపై కొంచెం వంగి తిరుగుతుంది. దాంతో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలు కొన్ని రోజులు మాత్రం సూర్యుడు చేరలేడు. దీన్నే పోలార్ నైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది పూర్తిగా శాస్త్రీయంగా జరిగే ప్రక్రియ. ఈ ఊర్లో ఉదయం, రాత్రి అర్థం పూర్తిగా మారిపోతుంది. కిచెన్‌లో కాఫీ తాగుతుంటే బయట అంధకారం వస్తుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి డే లైట్ అన్న మాటే తెలియదు. అలా చీకటి ఎక్కువ ఉండడం వల్ల, విటమిన్ డి కొరత వల్ల సీజనల్ డిప్రెషన్ అయితే వస్తుంది. నిద్ర లేకపోవడం, ఒంటరితనానికి గురవుతారు. అయినా కూడా వాళ్ళు చెమట చిందించకుండా బతుకుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడున్న తల్లిదండ్రులు సూర్యుడు ఎలా ఉంటాడో చూపించేందుకు వర్చువల్ రియాలిటీని అయితే వాడతారు. స్పెషల్ థెరపీ లైట్స్ వాడి మెదడుని డే లైట్‌లా యాక్టివేట్ చేస్తారు. తమ ఇంట్లో మనసుని వెలిగించుకునేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అద్భుతం. ఈ ఊరి యొక్క ట్రెడిషన్‌ల గురించి చూడాలనుకుంటే, చీకటి రోజుల్లో ఈ ఊర్లో పండుగలు జరుగుతాయి. వాళ్ళు చీకటిని దేవుడిగా చూస్తారు. డాన్సులు, పాటలు, స్నేహం ఇవి వాళ్ళకి వెలుతురు. ఇది బాధ కాదు, ఒక జీవితం అనుభవించడమే. అలా నవంబర్ 18 నుంచి 65 రోజుల తర్వాత జనవరి చివరిలో సూర్యుడు తొలిసారి అంచుల దగ్గరగైతే కనిపిస్తారు. అప్పుడే ఊరు జనమంతా బయటికి వచ్చి సూర్యుడికి వెల్కమ్ చెప్తారు. కానీ అలా వచ్చిన సూర్యుడు వితిన్ మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే చివరికి జరగాల్సింది అదే కదా! అలా సూర్యుడు వెళ్ళిపోయాక మొత్తం చీకటైతే కమ్మేస్తుంది. మనకి ఒక గంట కరెంట్ పోతే ప్రపంచం ఆగిపోయినట్టుంటుంది. కానీ ఈ ఊర్లో అసలు సూర్యుడే కనిపించడు. ఇలా బతుకుతున్న వాళ్ళంటే ఒక గౌరవం కలగాలి. వాళ్ళ జీవితం మనకొక శిక్షణ. వెలుతురు కనిపించకపోయినా మనుషుల మనసులో వెలుగు ఉండాలన్నమాట. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.